చల్లగా చల్లగా. ప్రవస్థి ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకేలో. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకేలో. కోడి కోసం వచ్చావా గోపాల అని బుట్ట కింద దాచాను గోపాల. బుట్టదేను కావాలా గోపాల అని బుంతలోనే ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తాని అలా రేపల్లె గోపాల. కోడి కోసం వచ్చావా గోపాల దాని బుట్ట కింద దాచాను గోపాల. బుట్ట తేనె కావాలా గోపాల దాని బుంతలోనే ఉంచాను గోపాల. పువ్వు కోసం అమ్మడు ఏరు దాటి వచ్చానే. చిన్నవాడి రాక కోసం కళ్ళతో వేచి వేచి చూసానే. ఆయాసం వచ్చేలా 5-6 కిలోమీటర్లు నడిచానే. హాయ్ 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 భలే హాయ్ హాయ్ రే. ఈ జోరు నీకేలా సందె పొద్దు దాకా నువ్వు ఆగలేవా? ఆగలేను నేను గుండెలో ఆగడాలు రగిలే. చీకటి పడితే పంచుకో చెంగుచాటు సిరులే. చెలియా నీ దేహం తళతళ మెరిసే బంగారం. అరెరే నీ నోట కవితలు పలికెను ఎన్నో. కోడి కోసం వచ్చావా గోపాల అని బుట్ట కింద దాచాను గోపాల. బుట్టతోనే కావాలా గోపాల అని బుంతలోనే ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తాని అలా రేపల్లె గోపాల. ఎర్రాని కుర్రదాని గోపాల చుర్రు మందిని చూపు నాకేలా. చక్కని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సయ్యంటే ఇయ్యాలా. హోరా హోయ్ హోరా హోయ్ హోరా హోయ్. బుక్క మీద ముద్దు పెడితే ఎక్కడో కలిగెను గిలిగింత. చెవిలోన ముద్దు పెడితే అమ్మ మా కళ్ళలోన కవ్వింత. మావయ్య మావయ్య సిగ్గుముగ్గులేసెను లేవయ్యా. అయ్యయ్యో అయ్యయ్యో సిత్తరాలు చూశాను నీలోన. చిక్కుబుక్కు రైలే జోరుగా వదిలేను పొగలే. ఎత్తు పల్లమొస్తే నడకలో హికతిక మకలే. ఈ పూట కనివిని ఎరుగని యోగం దొరికే చోట ఎవరికి అందని స్వర్గం. కోడి కోసం వచ్చావా గోపాల అని బుట్ట కింద దాచాను గోపాల. బుట్ట తేనె కావాలా గోపాల అని ముంతలోన ఉంచాను గోపాల. గోపాల గోపాల రేపల్లె గోపాల 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 రేపల్లె గోపాల. కొండంత సింగారం అందిస్తాని అలా రేపల్లె గోపాల. ఎర్రాని కుర్రదాని గోపాల
సుర్రు మంది నీ చూపు నాకేలా చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సై అంటే ఇయ్యాలా ఎర్రాని గుర్రదాని గోపాల సుర్రు మంది నీ చూపు నాకేలా చక్కాని చుక్క నేను గోపాల నీకు చిక్కుతాను సై అంటే ఇయ్యాలా. సునీత గారు, విల్ స్టార్ట్ విత్ యు. గోపాల గోపాల అది ఒరిజినల్ నీది. అందులో నుంచి దాటి కొంచెం పెద్దదానిలా పాడావన్నమాట మిగతా పాట అంతా. చాలా చక్కగా వేరియేషన్ చూపించావు, ఎక్స్ప్రెషన్స్ అన్నీ చాలా బాగున్నాయి, చాలా బాగా పాడావు పాట. థ్యాంక్ యూ మ్యామ్. ప్రవస్తి మధ్యలో 2 లైన్లు జపనీస్ నేను ఎక్స్పెక్ట్ చేశాను. ప్రతి పాటలోనూ కొంచెం తగిలిస్తూ ఉండు. తప్పకుండా సార్. బాగుంది, చాలా చక్కగా పాడమ్మా. వాయిస్ చేంజ్ కూడా చాలా. నీకు మిమిక్రీ వచ్చా? నీకు ఇష్టమా? ఇష్టమే సార్, కానీ ఇది ఫస్ట్ టైం సార్ నేను ట్రై చేయడం. వెరీ గుడ్, బాగా రాణిస్తావు మిమిక్రీలో. మిమిక్రీ నేర్చుకుంటే అది సింగింగ్కి కాంప్లిమెంట్ చేస్తుంది. 10 రెట్లు నీకు సింగింగ్లో షైన్ అవుతావు మిమిక్రీ తెలిస్తే. బాలుగారి సీక్రెట్ అదే. కార్తికేయ కూర్చోమ్మా, పర్లేదు. సునీత గారు మాట్లాడుతున్న మాత్రం భక్తిగా తల ఊపుతున్నావు. నేను మాట్లాడినప్పుడు నాకేసి అనుమానంగా చూస్తున్నావు. నేను అటు చూస్తాను అనుకున్నాను, ఇటు కూడా చూస్తున్నాను. నేను నా ఒక్కడి మీద నీకు అనుమానంగా ఉంది, మిగతా వాళ్ళ పట్ల సిన్సియర్గా తల ఊపుతున్నావు. అది నేను గమనించాను నేను. ఓకే, ఎనీవే. మీరు ఫుల్గా మాట్లాడిన తర్వాత ఒక పంచ్ ఒకటి వేస్తారు సార్, దాని గురించి వెయిట్ చేస్తున్నాడు వాడు. అదేం లేదు సార్, అంటే ఒక స్టోరీ కానీ ఒక స్టోరీ బిల్డప్తో వచ్చి ఒక కొత్త విషయం చెప్తూ ఉంటారు, దానికోసం వెయిట్ చేస్తూ ఉంటాం. వెయిట్ చేస్తుంటే ఓకే, బట్ నేను చెప్పేదంతా అబద్ధమేమోనని. ఈ కుర్చీలో కూర్చుంటే నిజమే మాట్లాడాలి. ఇది మడత పెట్టలేని కుర్చీ ఇది. ఓకే అమ్మా, చక్కగా పాడావమ్మా ప్రవస్తి. థ్యాంక్ యూ సార్. ప్రవస్తి బాగా పాడావు నాన్న. థ్యాంక్ యూ సార్. అంటే ఒక ట్రెజర్ హంట్ అని తెలుసు కదా, ఒక నిధి వేటకు వెళ్తున్నప్పుడు ముందు కొంత దూరం వెళ్ళాక అక్కడ ఒక చిన్న ఒక ఆనవాళ్ళు జాడ ఉంటుందన్నమాట. అక్కడ దాంట్లో ఏముంటుందంటే కొంచెం 1 కిలోమీటర్ వెళ్ళాక ఉంటుందంటారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ కుడివైపు వెళ్ళాలి, మళ్ళీ ఎడమవైపు వెళ్ళాలి. అలా జాడలన్నీ తీసుకుంటూ వెళ్తే అసలైన నిధి మనకు లభిస్తుంది. నా పరంగా ఈ పాటకు సంబంధించిన నిధి ఎక్కడ ఉందంటే చెలియా నీ దేహం, అది నిధి. మిగతా అంతా కూడా ఆ జాడలు, సైగలు, సూచనలే, సూచికలే. నువ్వంతా మిగతా అంతా బాగా పాడావు. ఆ 2 చోట్ల ఆ 2 వాక్యాలు మాత్రమే కొంచెం తొందరపడ్డావు. ఇంకా అందంగా ఆ మాధురి భరితం ఏదైతే ఉందో అది ఆ వాక్యం అంత అందంగా పాడాలని నా అభిప్రాయం. అక్కడ ఒక్క చోట తడబడ్డావు, మిగతా అంతా బాగుంది. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.